హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు చేపలలో రారాజు అయిన కొర్రమీను చేపతో టేస్టీ చేపల కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కేజీన్నర కొర్రమీను చేపను ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఈ చేపను ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు ఫుల్గా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అప్పుడు పెడతాను. ఈ విధంగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో 4 స్పూన్స్ కారం, ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, రుచికి సరిపడా కళ్ళుప్పు, ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర గ్లాసు గాను నూనెను వేసుకుని వీడియోలో చూపించిన విధంగా అన్ని చేప ముక్కలకు బాగా పట్టించుకుని 1 అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. లేదా కనీసం హాఫ్ అన్ అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి. అప్పుడే అన్ని చేప ముక్కలకు బాగా పట్టి ఏ చేపల కర్రీ అయినా సరే, చేపల పులుసు అయినా సరే మరింత టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 8 లవంగ మొగ్గలను వేసుకుని వీటిని కాసేపు డ్రైగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకుని వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి. ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత రోటిలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అవి 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీడియం సైజు 5 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను రోటిలో వేసుకుని కచ్చబచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాసున్నర గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకుని వేగనివ్వాలి. తరువాత రోటిలో కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు మరి కాసేపు వేగనివ్వాలి. ఈ 2 వేగిన తరువాత మనం చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని మరి కాసేపు వేగనివ్వాలి.
ఈ విధంగా బాగా ఫ్రై అయిన తరువాత ఈవెన్గా సర్దుకుని వీడియోలో చూపించిన విధంగా చేప ముక్కలను వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా, ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మూత పెట్టుకుని సిమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. వైపు వేగిన తర్వాత స్లోగా రెండో వైపు తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా బాగా మగ్గిన తరువాత 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అలాగే మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత గరిటె ఎక్కడ కూడా పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేరి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే చేపలలో రారాజు కొర్రమీను ఫిష్ కర్రీ రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.